క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది ఒక గొప్ప వర్తమానము మరియు అత్యంత ప్రాముఖ్యమైన సమాచారము. దేవుడే మనిషి రూపంలో ఈ లోకంలోకి వస్తుంటే ఈ లోకపు మర్యాదను అనుసరించి చూచినట్లయితే గొప్ప గొప్ప వ్యక్తులతో ఈ సమాచారం పంచుకొనవలసినది. ఈ లోకంలో మనము చూచినట్లయితే ఒక దేశపు ప్రధాని మరి ఒక దేశంలోకి విశ్చయినప్పుడు ఆ విశ్చయించిన దేశపు ముఖ్యమైన ప్రధానులతో ఆ సమాచారం పంచుకోబడుతుంది. ఇది ఈ లోకపు ఆచారము. కానీ దేవుడు విద్య లేని వారిని మరియు సమాజంలో పెద్దగా గుర్తింపు లేని వారిని గొర్రెల కాపుర్ల చెంతకు ఈ గొప్ప సమాచారం అందించినారు. ఎంత గొప్ప భాగ్యము! ఈ వర్తమానం రాజునకు అనగా ఆ దినముల్లో ఉన్న హేరోదు రాజునకో లేక రాజమందిరంలో ఉండే మంత్రులకో లేక ధనవంతులకో ఈ వర్తమానం ఇవ్వబడలేదు. కానీ గొర్రెలు కాచుకొని గొల్లలకు ఇవ్వబడినది. దేవుడు ఈ లోకపు మర్యాదను అనుసరించి నడుచుకునేవాడు కాదు. ఆయన అల్పులను ఎన్నుకొని గనులుగా లేపువాడు. క్రిస్మస్ అంటే గొప్పతనము కాదు, కానీ దేవుడు దీనుడై దీనుల మధ్య తనను తాను కనపరుచుకున్న దినము. ఆయన మనతో ఏదైనా సమాచారం పంచుకునే స్థితిలో మనము ఉన్నామా? దేవుడు మనతో ఆయన ఆలోచనలు పంచుకునే అంత దీనత్వం కలిగి జీవించుచున్నామా? తండ్రి మన దగ్గర నుండి ఆశించుచున్నది అదే, ఆయనతో సహవాసము. మనము ఈ దినములలో అది సంపాదించుకుందాము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.